10 ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్య వెనుక మిస్టరీ ఇంకా వీడలేదు. సంగీత్ నగర్ లో బాలిక కుటుంబం నివాసం ఉండే G+2 భవనంలో ఉంటున్నటువంటి వ్యక్తులే హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ భవనం ప్రధాన ద్వారం గుండా ఇతరులెవరూ రాకపోకలు సాగించలేదని విచారణలో గుర్తించారు. సోమవారం ఉదయం హత్య తర్వాత దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అర్ధరాత్రి ఒకరిని, మంగళవారం మరో ముగ్గురిని అనుమానితుల్ని తీసుకెళ్లి విచారిస్తున్నారు. వీరిని విచారించాక పురోగతి కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు కృష్ణ, రేణుకను పిలిపించారు. ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత కక్షలు ఎవరితోనైనా ఉన్నాయా అనే కోణంలో వివరాలు తెలుసుకుంటున్నారు. ఆ భవనంలో నివసించి ఇతర రాష్ట్రానికి చెందిన యువకుడు చేతబడి నెపంతో ఘాతుకానికి పాల్పడ్డారని ప్రచారం జరిగినా నిర్ధారణ కాలేదు. అనారోగ్యం కారణంగానే చేతికి తాయెత్తులు కట్టుకున్నారని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు హత్య జరిగిన ప్రాంతంలో సేకరించిన వేలిముద్రలతో సరిపోల్చడం, సెల్ ఫోన్ డేటా, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతోనూ దర్యాప్తు చేస్తున్నారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలిక శరీరంపై 20 వరకు కత్తి గాయాలున్నాయి. మెడపైనే 10 గాయాల వరకు ఉన్నాయి. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం హత్య సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య జరిగినట్లుగా భావిస్తున్నారు. ఆ సమయంలోనే బాలిక కేకలు వినిపించినట్లుగా పక్క భవనంలో నివసించేవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అన్ని కోణాల్లో సమాచారం సేకరిస్తున్న అధికారులు పథకం ప్రకారమే ఈ దారుణానికి పాల్పడినట్లుగా, కక్షతోనే హత్య చేసినట్లుగా అంచనాకొచ్చారు. సహస్ర మృతదేహానికి సొంతూరు సంగారెడ్డి జిల్లా మాక్తాకియా సారంలో అంత్యక్రియలు నిర్వహించారు. రైట్, ఈ హత్యకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సుప్రియ ద్వారా. సుప్రియ, పెను సంచలనమే సృష్టిస్తోంది. 10 ఏళ్ల బాలికను హత్య చేయడం, అది కూడా అతి కిరాతకంగా. దాదాపుగా స్టమక్ లోనే 10 కత్తిపోట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మెడపైన కూడా కత్తిపోట్లు ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా తల్లిదండ్రులు కానీ, చుట్టుపక్కల ఉన్నవారు కానీ? సాషా, అయితే కుక్కట్పల్లిలో ఏదైతే మర్డర్ జరిగిందో ఇప్పటి వరకు అయితే అది ఇంకా అయితే నిర్ధారణ చేయలేకపోతున్నారు ఎవరు హత్య చేశారనే విషయం పైన మాత్రము. అయితే ఈ బిల్డింగ్ లో మొత్తం 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది. అయితే వీళ్ళు 3rd ఫ్లోర్ లో ఉంటారు. సహస్ర అయితే హత్యకి గురైందో అమ్మాయి. సో 4 ఫ్లోర్స్ ఓవరాల్ గా బిల్డింగ్ వాళ్ళని కూడా విచారించారు. తర్వాత ఆ తల్లిదండ్రులను కూడా పిఎస్ కి అయితే పిలిపించారు. అయితే సంజయ్ అనే ఒక పర్సన్ 2nd ఫ్లోర్ లో ఉంటాడు. అయితే ఆయనను మాత్రము ఫస్ట్ గా అనుమానించి అయితే పోలీసులు అయితే పిఎస్ కి పిలిపించడం అయితే జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే అక్కడ కెమెరాస్ లేకపోవడం వలన ఇంకా బిల్డింగ్ లో కూడా చుట్టుప్రక్కల అవ్వచ్చు, లేదంటే బిల్డింగ్ లో కెమెరాస్ లేకపోవడంతో అయితే ఇప్పటి వరకు అయితే అది ఎవరు చేశారన్నది అయితే ఇంకా బయటికి రావడం లేదని చెప్పాలి. అయితే బాలిక కుటుంబం నివాసం ఉండే G+2 భవనంలో ఉంటున్న వ్యక్తులే హత్యకి పాల్పడి ఉంటారని అయితే పోలీసులు అయితే ఇంకా కూడా అనుమానిస్తూ ఉన్నారు. కానీ దీనికి కారణాలు కూడా ఇంకా తెలియడం లేదు. అయితే ఒకవైపు ఆర్థిక వ్యవహారాల, వ్యక్తిగత కక్షలు ఎవరితో ఉన్నాయనే కోణంలో కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. కానీ ఇటు సహస్ర వాళ్ళ పేరెంట్స్ అయితే మాకు ఎవరితోని కక్షలు లేవు, మేము మా పనులకి మాత్రం వెళ్తాము, ఎవరితో మాకు సంబంధం లేదని కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. దాంతో పాటు సహస్ర తల్లి అయితే ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది, చుట్టుప్రక్కల వాళ్ళు తప్ప ఈ హత్యకి ఎవరు చేసి ఉంటారని. అంటే పాప 4 డేస్ నుంచి స్కూల్కి వెళ్ళట్లేదనే విషయము ఈ బిల్డింగ్ వాళ్ళకి లేదా ఈ చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంతకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది అని చెప్పి కూడా ఆమె అయితే ఒక అనుమానం వ్యక్తం చేస్తుందని చెప్పాలి. అయితే అసలు ఇది ఎవరు చేశారు ఏందా అని చెప్పి కూడా పోలీసులకి మాత్రము ఇది దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ కూడా ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. ఇంకా బాలిక మెడపైన నుంచి ఇంకా కడుపులో చూస్తే మనకు ఒట్టి మెడపైన 20 కత్తిపోట్లు పొడిచారు. ఆ తర్వాత కడుపు పైన పొడిచిన తర్వాత కూడా ఏకంగా పేగులు బయటకు వచ్చినాయని చెప్పాలి. అయితే ఇంత చిన్న పాపని 10 ఇయర్స్ పాప హత్యకి గురవడంతో మాత్రము కుకట్పల్లి ప్రాంతంలో అయితే అంత కలకలం రేపుతుందని చెప్పాలి. కుకట్పల్లి వాసులు కూడా చుట్టుపక్కల వాళ్ళు సంగీత్ నగర్ లో ఎంతో భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం దీనైతే అన్ని విధాలుగా ఈ నిందితుని పట్టుకోవడానికి అయితే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. ఆశ. రైట్ సుప్రియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.